హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో రీసెంట్గా నేను మా కొలీగ్స్తో కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేశాము. సో దానికి కూర్గ్ ప్రిఫర్ చేశాము. సో అక్కడికి మేము ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్ ఏంటి అన్నది మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మేము డైరెక్ట్గా కెంపగౌడ బస్ స్టాండ్ నుంచి స్టార్ట్ అయ్యి డైరెక్ట్గా మెడ్కిరి బస్ స్టాప్ దగ్గర దిగాము. సో అక్కడ నుంచి మేము జర్నీ ఎలా ఉందో సో లెట్స్ సీ ఇన్ వీడియో. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ రీచ్ అయ్యాము అండ్ వి స్టార్టెడ్ అవర్ డే విత్ టీ అండ్ దెన్ డైరెక్ట్గా స్కూటీ రెంటల్స్ దగ్గరికి వెళ్ళి స్కూటీస్ తీసుకున్న తర్వాత వెంటనే రిసార్ట్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయ్యి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ఇక్కడ మా వాళ్ళంతా ట్యాంకులు ఫుల్ చేయించేశారు. సో నేను జస్ట్ అలా క్యాప్చర్ చేస్తూ ఉన్నాను కొన్ని ప్లేసెస్. సో నౌ వీఆర్ ఆన్ ద వే టు రిసార్ట్కి వెళ్తూ ఉన్నాము. ఈ రోడ్స్ చూసారా ఎలా ఉందో? ఇలాంటి రోడ్స్లో డ్రైవ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో తెలీదు, అదొక తెలియని ఫీలింగ్. ఇలాంటి కర్వీ రోడ్స్ అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇలాంటి రోడ్లో పడితే అసలు ఏంటి పరిస్థితి అని. సో ఫైనల్లీ వి రీచ్డ్ అవర్ రిసార్ట్. యాక్చువల్గా ఈ రిసార్ట్ మెడ్కిరి బస్ స్టాప్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ అంతే. మేము వెంటనే స్కూటీస్ రెంట్ తీసుకున్న తర్వాత డైరెక్ట్గా రిసార్ట్కే వచ్చాము. ఈ రిసార్ట్ చుట్టూ ఎవ్రీథింగ్ కవర్డ్ విత్ గ్రీనరీ అనమాట. సో మీరు ఎటు చూసినా సరే మొత్తం ఫుల్ ఆఫ్ ట్రీస్ అనమాట, ట్రీస్ అండ్ మౌంటైన్స్. ఆ వ్యూ మాత్రం చాలా బాగుంది. అండ్ మేము వెళ్ళినప్పుడు ఏంటంటే లైట్గా వర్షం కూడా ఉంది, హెవీగా కాదు, జస్ట్ లైట్గా మాత్రమే. కానీ అట్మాస్ఫియర్ మాత్రం కేక సూపర్ ఉంది. సో ఇక ఆ రూమ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి లోపలికి వచ్చి అలా వీడియో తీస్తూ ఉన్నాను రూమ్ ఎలా ఉందని. మాకు మాత్రం సూపర్గా నచ్చింది. ఈ రూమ్స్ కానీ అక్కడ ఉన్న అంబియన్స్ కానీ చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ప్రజెంట్ ఉన్న రూమ్లో ఒక 2 రూమ్స్ ఉన్నాయన్నమాట. అండ్ పక్కన ఇంకొక వేరే 2 రూమ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మాకే అలాట్ అయ్యాయి. సో మాకు ఈ రిసార్ట్కి ఏంటంటే టోటల్గా 7,000 ఛార్జ్ చేశారు. యాక్చువల్గా మేము 10 మంది ఉన్నాము, 7,000 ఛార్జ్ చేశారు. పర్లేదు, నాకు రీజనబుల్లే అనిపించింది. ఇక్కడ మా వాళ్ళంతా ఫొటోస్ తీసుకుంటున్నారు, లైక్ చాలా బాగుంది చూడటానికి, చాలా మంచిగా డెకరేట్ చేశారు అని చెప్పేసి. సో నేనేంటంటే కొన్ని అలా క్యాప్చర్ చేస్తూ ఉన్నాను, మూమెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. ఈవెన్ వాష్రూమ్లో కూడా సూపర్గా ఉంది ఎక్విప్మెంట్, అదంతా మస్తు చేసినారు. సో దాని తర్వాత వెంటనే మేము రాజా సీట్, అంటే మా ఎక్స్ప్లోరింగ్ ప్లేస్లో ఫస్ట్ ప్లేస్ రాజా సీట్ అనమాట. సో ఇక్కడికి వెళ్ళాం. రాజా సీట్లో మెయిన్ ప్రయారిటీ ఏంటంటే లైక్ సన్సెట్ అండ్ సన్ రైజ్, ఆ 2 పాయింట్స్ కవర్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంటాయి. ఒక సర్టన్ హైట్ నుంచి దాన్ని చూస్తాం కాబట్టి ఎక్స్ప్లోరింగ్ చాలా బాగుంటుంది. ఇక్కడ కొన్ని గేమ్స్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, జిప్ లైన్ అని చెప్పేసి. అండ్ చిల్డ్రన్స్కి మాత్రం ఆడుకోవడానికి చాలా బాగుంటాయి, యాక్టివిటీస్ చాలా బాగున్నాయి. ఇక్కడ జిప్ లైన్లో వెళ్తూ ఉంటుంటే మా వాళ్ళు అరుస్తూ ఉన్నారు, కేకలు పెడతా ఉన్నారు. సో జిప్ లైన్ ఎండ్ పాయింట్, అది స్టార్టింగ్ పాయింట్లో అక్కడ స్టార్ట్ అవుతుంది. అండ్ అక్కడ నుంచి వచ్చేసి ఇప్పుడు మీకు చూపించాను కదా, అది ఎండ్ పాయింట్ అనమాట. జస్ట్ అలా కొన్ని ఫన్నీ చాలా బాగున్నాయి చూడటానికి. సో ఇప్పుడు మేమేంటంటే ఒక పీక్ పాయింట్ ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళేసి చూద్దామని చెప్పేసి వెళ్తూ ఉన్నాం. ఈ గ్యాప్లో ఈ జిప్ లైన్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. సో ఫైనల్గా పీక్ పాయింట్ రీచ్ అయ్యాము. పీక్ పాయింట్ నుంచి జస్ట్ ఎలా ఉందో అని చెప్పేసి విజువల్స్ చూపిస్తున్నాను. ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఫ్లవర్ గార్డెన్ కూడా ఉంది, చాలా బాగుంది. అంటే చూడటానికి చాలా సూపర్గా ఉందన్నమాట. సో పీక్ పాయింట్ రీచ్ అయ్యాము మేము. ఇక్కడ నుంచి జస్ట్ అలా ఒక షార్ట్ వీడియో అనమాట. చూసారా మబ్బు ఎలా పట్టేసిందో? వెదర్ ఏమో అలా ఉంది. అండ్ ఆ మూమెంట్లో మేము అలా స్కూటీస్ రైడ్ చేసుకుంటా జర్నీ చేసాం కదా, చాలా సూపర్ ఎక్స్పీరియన్స్ ఇది.
ఇక్కడ చూసినట్టే మా వాళ్ళంతా ఒక గేమ్ ఆడదాం అని చెప్పేసి అన్నారు. కన్నడలో ఏదో పేరు చెప్పారు, నాకు ఆ పేరు తెలియదు. బట్ మా వాళ్ళు గేమ్ ఆడారనమాట. ఆ పోల్స్ని పట్టుకొని ఊగుతాం. ఆ పోల్ ఎవరైతే పట్టుకోకుండా ఉంటారో వెళ్ళి పట్టుకుంటే వాళ్ళు అవుట్. దాని తర్వాత మా వాళ్ళు ఒక గేమ్ ఆడదాం అంటే ఇన్స్టా రీల్స్లో చాలాసార్లు చూసుంటాం కదా, ట్రిప్ వెళ్ళి గ్యాంగ్ అంతా తయారు చేస్తూ ఉంటారు. సో ట్రై చేద్దామని చెప్పేసి అని అలా ట్రై చేసాం. కాకపోతే అది వర్కౌట్ అవ్వలేదు. సో ఎలా చేయాలి, ఏం చేయాలని చెప్పేసి మా వాళ్ళు తెగ డిస్కషన్లో పెట్టేశారు. యాక్చువల్గా మా వాళ్ళు ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ గురించి కూడా ఇంత డిస్కషన్ పెట్టలేము. బట్ ఈ గేమ్ ఇన్స్టాలో రీల్ పోస్ట్ చేద్దామని చెప్పేసి అని ఫుల్ డిస్కషన్ పెట్టారనమాట, ఒకరి తర్వాత ఒకరు. బట్ ఫైనల్గా చేసాము లాస్ట్గా ఒకటి. అయితే అది అంతగా రాలేదు, బట్ ఓకే అలా వచ్చిందనమాట. ఫైనల్లీ వి డిడ్ ఇట్. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము విజిట్ చేసిన ప్లేస్ ఏంటంటే అబీ ఫాల్స్. యాక్చువల్లీ నేను అబీ ఫాల్స్కి షార్ట్ అవన్నీ పెట్టుకొని వచ్చాను. వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా, కొంచెం ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే డిసప్పాయింటింగ్ ఇన్ ద సెన్స్ చుట్టూతలా ఫెన్సింగ్ పెట్టేసి లోపలికి ఎలా లేదనమాట, అలా పెట్టారు. బట్ ఎనీవే చూడటానికి చాలా బాగుంది ప్లేస్. చాలా మంది చూడటానికి విజిట్ చేశారు అండ్ ఇట్ వాస్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్. ఈ 2 ప్లేసెసే కాకుండా ఇంకా కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేశాము. అవి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. బై ఆల్.